ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड। ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో प्रभु यीशु मसीह के प्रशस्त नाम में అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున आप सबको होसना सेवकाई के तरफ से హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. हार्दिक शुभकामनाएं हैं। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. प्रभु आपको आशीष दे। ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ దినాన్ని బట్టి మన ప్రభుకి ఎంతైనా కృతజ్ఞులమై నిలవాలి. प्रभु के दिए गए इस श्रेष्ठ दिन के लिए हमें आभारी होके जीना है। మనకంటే బలము ధనము కలిగిన జనము हमसे भी सामर्थी और धनी लोग ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. बहुत से लोग इस दुनिया को छोड़ के चले गए हैं। అభాగ్యులమైనప్పటికీ కూడా अभाग्य होने के बावजूद भी సజీవుల దేశంలో సజీవునిగా ప్రభు మనల్ని ఉంచాడు. जीवितों के लोक में हमें परमेश्वर ने जीवित रखा है। అందుకు మనం ఎంతైనా కూడా కృతజ్ఞులం. इसके लिए हम आभारी हैं। ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి हे प्रिय पवित्र शास्त्र में ఓ చక్కటి జీవిత అనుభవాన్ని ఈ పూట మనం ధ్యానిద్దాం. एक अच्छा जीवन के अनुभव के बारे में हम ध्यान करेंगे। అతను ఎవరు అనంటే वो कौन है? అబ్రహామును గురించి కొన్ని విషయాలు ఈ పూట మనం ధ్యానించాలి. अब्राहम के बारे में कुछ विषय आज हम ध्यान ఎందుకంటే करेंगे, क्योंकि ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తుల్లో आशीष पाने वाले व्यक्तियों में మొదటి వ్యక్తిగా అబ్రహాం కనిపిస్తాడు. पहला व्यक्ति अब्राहम है। ఎందుకు ఆశీర్వాదించబడ్డాడు అబ్రహాము? क्यों अब्राहम आशीषित पाया है? ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె ఎలా దీవించబడ్డాడు? आकाश के तारों के जैसे और समुद्र के किनारे रेती के जैसे वो कैसे आशीषित हुआ है? అబ్రహాములో కొన్ని మంచి ఆధ్యాత్మికమైన లక్షణాలు దాచబడి ఉన్నాయి. अब्राहम में कुछ आध्यात्मिक सद्गुण है, అవే ఈ పూట మనం ధ్యానించాలి. उसी के बारे में आज हम ध्यान करेंगे। ఏంటి ఈ అబ్రహాములో ఉన్న చక్కటి గుణ లక్షణాలు? अब्राहम में ऐसी क्या सद्गुण है? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట నేను మీకు చూపిస్తాను. देखिए, पवित्र शास्त्र में एक अच्छा बात मैं आपको दिखाता हूँ। అపోస్తుల కార్యాల గ్రంథం प्रेरितों के काम 7వ అధ్యాయం 7वां अध्याय 2వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. दूसरा पद में पढ़ रहा हूँ। అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. स्तिफनुस ने कहा, हे भाइयों और पितरों, सुनो, हमारा पिता अब्राहम हारान में बसने से पहले जब मेसोपोटामिया में था तो तेजोमय परमेश्वर ने उसे दर्शन दिया। అబ్రహాము దేవుని ప్రత్యక్షత కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. अब्राहम परमेश्वर के द्वारा दर्शन पाया हुआ व्यक्ति ఈ था। రోజున అనేక మంది आज बहुत से लोग ఈ దైవ ప్రత్యక్షతకు దూరంగా ఉంటున్నారండి. परमेश्वर के दर्शन से दूर है। ఈ దైవ ప్రత్యక్షత కలిగిన వ్యక్తి ये परमेश्वर के दर्शन पाया हुआ व्यक्ति నిజ దేవుని ఆరాధించగలుగుతాడు. सच्चे परमेश्वर की आराधना कर सकेंगे, సత్య దేవునికి సరసన నిలబడగలుగుతాడు. सच्चे परमेश्वर के समीप खड़े रह सकेंगे। ఈ రోజున ఆ ప్రత్యక్షత లేనందువలన आज वो दर्शन ना होने की वजह से దేవునిని విడిచి परमेश्वर को छोड़कर లోకానికి చేరువగా మార్చబడి संसार के समीप आकर దేవుని మూలముగా కలిగే ప్రతి ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారండి. परमेश्वर के द्वारा पाया हुआ हर आशीष से दूर हो रहे हैं। ప్రేమని సహోదరులారా, हे मेरे प्रिय దేవుని भाइयों, ప్రత్యక్షత కలిగిన వ్యక్తి परमेश्वर के दर्शन पाया हुआ व्यक्ति ఆ దేవునిలో ఉన్న సమస్త ఆశీర్వాదాలకు పాత్రుడవుతాడు. परमेश्वर में सभी आशीषों के योग्य बनेंगे। చూడండి, అబ్రహాం జీవితంలో కూడా మనం గమనిస్తే देखिए, अब्राहम के जीवन में भी अगर देखा जाए तो అతడు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినవాడు. वो सब कुछ छोड़ के आया है। అతనికి పిత్రార్జితం కానీ, उसको पितरों की कमाई क्यों ना हो అతనికి చిరచరాస్తులు కానీ या स्थिर जायदादी क्यों ना हो, ఏవి కూడా అతని వెంట రాలేదండి. कुछ भी उनके पीछे नहीं आया है। అన్ని విడిచిపెట్టి వచ్చాడు. सब कुछ छोड़ के आया है, కానీ लेकिन దేవుడు అతనికి కొదు అంటూ ఒక్కటి లేనంతగా ఆశీర్వదించాడు. लेकिन उनको कुछ कमी घटी परमेश्वर होने नहीं दिए। ఎందుకని? क्यों? ఇవ్వగలిగిన దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు గనుక क्योंकि देने वाले परमेश्वर का दर्शन पाया हुआ व्यक्ति था। ఆ దేవుని మూలముగా సమస్తాన్ని పొందుకోగలిగాడు.
वो परमेश्वर के द्वारा सब कुछ पा सका है। ఈ రోజున మన వ్యక్తిగత అనుభవాలలో కూడా आज हमारे व्यक्तिगत अनुभव में ఆ भी దైవ ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు वो परमेश्वर का दर्शन जब हम ఆ पाएंगे, దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ దేవుని మూలముగా సమస్తాన్ని కూడా మనము పొందుకోగలుగుతాం. परमेश्वर से प्रार्थना करके हम परमेश्वर के द्वारा सब कुछ पा सकते हैं। ఎన్నో అవసరాలు మనకున్నాయి, बहुत से जरूरतें हैं, ఎన్నో అక్కర్లు మనం వెంటబడుతున్నాయి. बहुत से जरूरतें हमारा पीछा कर रहा है। వాటి కొరకే మనము కూడా उसके लिए हम भी రాత్రింబవళ్ళు శ్రమ పడుతున్నాం. दिन रात मेहनत करते रहते हैं। సంవత్సరాలు గడుస్తున్నాయి, साल बीत रहे हैं, దినాలు జరుగుతున్నాయి, दिन डल रहे हैं, కానీ మన అక్కర్లు అలాగే ఉండిపోతున్నాయి, लेकिन हमारी जरूरतें वैसे की वैसी है। మన అవసరతలు అలాగే ఉండిపోతున్నాయి. हमारी जरूरतें वैसे की वैसी ही है। ఒట్టి చేతులతో దినాలు గడుపుకొనవలసిన దుస్థితికి మనం దిగజారిపోయాం. काली हाथ से हम दिन बिताने के स्थिति में हम उतर चुके हैं। ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, మనకు దైవ ప్రత్యక్షత కలిగినప్పుడు जब हम परमेश्वर का दर्शन पाएंगे, మనం తిన్నగా ఆ దేవుడిని చేరుకొని तब हम परमेश्वर के पास जाकर ఆయన మూలముగా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. उनके द्वारा हम हर एक आशीष को पा सकेंगे। అబ్రహాము దీవించబడడానికి మొదటి కారణం अब्राहम के आशीष पाने का पहला कारण है ఆయన దైవ ప్రత్యక్షత కలిగిన వాడు. वो परमेश्वर के दर्शन पाया हुआ व्यक्ति था। మరొక విషయాన్ని కూడా నేను మీతో చెప్తాను. और एक बात मैं आपको याद दिलाऊंगा। దినవృత్తాంతాలు 2వ గ్రంథం दूसरा इतिहास 20వ అధ్యాయం 20वां अध्याय 7వ వాక్యంలో మనం గమనించినప్పుడు 7वां पद अगर देखा जाए तो, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను త్రోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. हे हमारे परमेश्वर, क्या तूने इस देश के निवासियों को अपनी प्रजा इस्राएल के सामने से निकालकर इन्हें अपने मित्र अब्राहम के वंश को सदा के लिए नहीं दे दिया? దేవునితో స్నేహం చేసిన వ్యక్తిగా అబ్రహాం కనిపిస్తాడండి. परमेश्वर के साथ अब्राहम मित्रता किया हुआ व्यक्ति है। లోకంలో మనకు కొందరు స్నేహితులు ఉంటారండి. संसार में हमारे कुछ मित्र होते हैं, మనకు నచ్చిన వాళ్ళు, మెచ్చిన వాళ్ళు, మన రక్త సంబంధికులైన వాళ్ళు. हमारे मनपसंद लोग, हमारे चाहने वाले लोग, हमारे रिश्तेदार। వీళ్ళతో మనకు స్నేహ సంబంధాలు ఉంటాయి. इनके साथ हमारा मित्रता का संबंध रहता है। ప్రియమైన సహోదరులారా, लेकिन मेरे प्रिय भाइयों, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే आश्चर्यजनक बात यह है कि దేవునితో ఒక వ్యక్తి సహవాసం కలిగి ఉండడం, परमेश्वर के साथ एक व्यक्ति संगति करना, దేవునితో ఒక వ్యక్తి స్నేహభావం కలిగి అడుగులు వేయడం, परमेश्वर के साथ संगति करके कदम बढ़ाना। సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన కాల్చివేయాలి అనుకున్నాడు. सदोम अमोरा के नगर को वो जलाना चाहते थे। ఆ పట్టణ ప్రజల యొక్క హేయమైన క్రియలు ఆయనకి వేదనను కలిగించాయి. उस नगर के निवासियों के घृणित काम उनको बहुत दुखी किए हैं। ఆ సంగతి తన స్నేహితుడైన అబ్రహాముకి చెప్పకుండా ఎలా దాచగలను అని దేవుడు అనుకున్నాడంట. वो बात मेरे मित्र अब्राहम से मैं कैसे छुपाऊं, परमेश्वर ने ऐसे सोचा था। ఇప్పుడు చూడండి, దేవుడితో ఒక వ్యక్తి సహవాసం కలిగి ఉన్నప్పుడు हे प्रियो, देखिए, परमेश्वर के साथ जब एक व्यक्ति संगति में रहेगा, దేవుని మనసులోని ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతామండి. परमेश्वर की मन की हर एक बात को वो जान पाएगा। మరి ఈ రోజున మన ఫ్యూచర్ గురించి మనకున్న భయం ఏంటి? और आज के दिन हमारे भविष्य के बारे में हमें क्या डर है? రాబో దినములను గురించి మనకున్న ఆలోచన आने वाले ఏంటి? दिनों के बारे में हमारे सोच विचार कैसे हैं? ఎందుకు ఈ రోజున కలవరపడుతూ కన్నీళ్లతో మన జీవితాన్ని కష్టంగా భారంగా ఈడ్చుకుని వెళ్ళవలసిన దుస్థితి ఎందుకు దిగజారింది? क्यों आज हम घबरा कर आंसुओं से, मुश्किल और बोझ से जीवन घसीटने की अवस्था में उतरे हैं? మనకు దేవుని మనసు తెలియక, हम परमेश्वर के मन को जानते नहीं, మనకు దేవుని సంకల్పం తెలియక, हम परमेश्वर के संकल्प को नहीं దేవుని जानते ఉద్దేశం हैं, ఏంటో మనకు తెలియక, हम परमेश्वर की योजनाओं को नहीं जानते हैं। పురాణ ఎవరికి దేవుని ఉద్దేశాలు తెలుస్తాయి? हे प्रियो, कौन परमेश्वर की योजनाओं को जानते हैं? ఆయనతో స్నేహం చేసిన వానికి తెలుస్తాయి. जो उनके साथ संगति करते हैं वो ही जानेंगे, మనుషులతో స్నేహం చేసిన వారికి కాదండి. मनुष्यों के साथ संगति करने वाले नहीं। కొందరికి అధికారులు స్నేహితులు ఉంటారు, कुछ लोगों के अधिकारी मित्र रहते हैं, కొందరికి బలవంతులు స్నేహితులు ఉంటారు, कुछ लोगों के सामर्थ्य मित्र रहते हैं, కొందరికి ఆసాములు భూసాములు స్నేహితులై ఉంటారండి. कुछ लोगों के जमींदारी मित्र रहते हैं। కానీ మనకు ఏ మాత్రం ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ఆలోచించి చూడండి. लेकिन ये सब हमारे किस काम के हैं, एक बार सोचिए। తద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి మీరు ఆలోచించి చూడండి. उनके द्वारा हमें क्या आशीष होगा, एक बार आप सोचिए।
అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. अब्राहम परमेश्वर के साथ संगति किया है। వారిద్దరూ స్నేహభావంతో అడుగులు వేశారు. वो दोनों एक संगति में कदम बढ़ाए हैं। అబ్రహాముకి ఏ లోటు లేకుండా దేవుడు చూసుకున్నాడు. अब्राहम को परमेश्वर कुछ कमी ప్రతి गति విషయాన్ని नहीं होने అబ్రహాముకి दिए। వివరిస్తూ వచ్చాడు. हर बात अब्राहम को बताते हुए आए हैं। అబ్రహాం జీవితంలో మనం ఆశ్చర్యపడే ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి అనుగ్రహించి గణపరిచాడు. और अब्राहम के जीवन में आश्चर्यचकित आशीषों के साथ परमेश्वर उसे आदर किए हैं। మరి ఈ రోజున మీ స్నేహితులు ఎవరు? और आज के दिन आपके मित्र कौन है? దేవునితో సహవాసం కలిగి స్నేహభావం కలిగి నడుస్తున్నారా? परमेश्वर के साथ संगति करके आप आगे बढ़ रहे हैं, లేక లోకస్తులతో లోక సంబంధమైన ఘనులైన బలమైన వారితో స్నేహభావం కలిగి నడుస్తున్నారా? नहीं तो इस संसार के आदरमान और सामर्थ्य लोगों के साथ आप मित्रता करके आगे बढ़ रहे हैं। అబ్రహాము దేవునితో స్నేహం చేసినట్లుగా మనం దేవునితో స్నేహం కలిగిన వారిమే అయితే अब्राहम जैसे परमेश्वर के साथ संगति किया है, वैसे ही अगर हम भी परमेश्वर के साथ संगति करेंगे तो అబ్రహాము పొందిన ఆశీర్వాదాలలో మనం కూడా పాలిభాగస్తులు కాగలుగుతాం. అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా మనం కూడా ఆశీర్వదించబడగలుగుతాం. अब्राहम के आशीषों में हम भी सहभागी बन सकते हैं। जैसे अब्राहम आशीषित हुआ है, वैसे हम भी आशीष पा सकेंगे। మరొక విషయాన్ని నేను పరిశుద్ధ గ్రంథంలోంచి మీకు చూపిస్తాను. और एक बात मैं पवित्र शास्त्र में आपको दिखाऊंगा। గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం చూసినప్పుడు गलातियों की पुस्तक 3 अध्याय 6 वचन देखा जाए तो అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. अब्राहम ने तो परमेश्वर पर विश्वास किया और यह उसके लिए धार्मिकता गिनी गई। ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు हे प्रियो, इस वचन में अगर देखा जाए అబ్రహాము तो దేవునిని నమ్మాడు. अब्राहम परमेश्वर पर विश्वास किया है। మరలా చెప్తున్నానండి ఈ వాక్యాన్ని. एक और बार बता रहा हूँ मैं इस అబ్రహాము वचन को। దేవునిని అబ్రహాము నమ్మాను. अब्राहम परमेश्वर पर అబ్రహాము विश्वास किया మనుషులను है। నమ్మిన వాడు కాదండి. अब्राहम मनुष्यों पर विश्वास करने అబ్రహాము वालों में దృష్టి से नहीं మనుషుల మీద था। లేదండి. अब्राहम की दृष्टि मनुष्यों के ऊपर అబ్రహాము नहीं యొక్క थी। ఆశలు మనుషుల మీద లేవండి. अब्राहम की आशा मनुष्यों के ऊपर नहीं అతనిని था। పిలిచిన దేవుడు, उसको बुलाने वाला परमेश्वर, అతనిని ఆశీర్వదించిన దేవుడు, उसको आशीष देने वाला परमेश्वर, అతనితో స్నేహం చేసిన దేవుడు, उसके साथ संगति करने वाला అతనితో परमेश्वर, అడుగులు వేయగలిగిన శక్తి కలిగిన దేవునిని నమ్మాడండి. उनके साथ कदम बढ़ाने वाला सामर्थ्य परमेश्वर के ऊपर उन्होंने विश्वास किया है। ప్రియులారా, ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. हे प्रियो, एक बात मैं आपसे पूछता हूँ, మనుషుల్ని నమ్మినంతగా దేవునిని మనం నమ్మగలుగుతున్నామా? क्या परमेश्वर के ऊपर हम मनुष्यों से अधिक भरोसा कर पा रहे हैं? ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళితే डॉक्टर के पास जाने ఆయన से చెప్పినవి అలాగే నెరవేరుస్తాం. वो जैसे बताते हैं वैसे ही करते हैं, ఎందుకంటే అతను చెప్పిన విధంగా మనం చేస్తే మనకు స్వస్థత కలుగుతుందని. क्योंकि वो जैसे बताते हैं वैसे करने पर हमें चंगाई मिलता है। ఆ విధంగా మనము దేవుని నమ్మగలుగుతున్నామా? ऐसे क्या हम परमेश्वर पर विश्वास कर पा रहे हैं? బస్ ఎక్కామనుకోండి, बस पे चढ़ने से ప్రశాంతంగా నిద్రపోతామండి. शांति से सो जाते हैं। అయ్యో డ్రైవర్ ని ఎంత నమ్ముతామో, वो ड्राइवर के ऊपर हम कितना विश्वास వాడు रखते తీరానికి हैं। తీసుకుని వెళతాడో లేదో కూడా మనకు తెలియదు. वो हमारे मंजिल तक पहुंचाएगा कि नहीं हम नहीं जानते हैं। మంచి అనుభవం కలిగిన వాడో లేదో కూడా మనకు తెలియదు. उनको अनुभव है कि नहीं हम नहीं जानते కానీ हैं, నమ్ముతామండి. लेकिन फिर भी विश्वास करते మరి हैं। దేవుని అంత కూడా నమ్మలేని పరిస్థితుల్లో మనం ఉన్నామండి. लेकिन परमेश्वर पर उतना भी भरोसा नहीं करने की स्थिति में आज हमें మనకు తెలియని వ్యక్తుల్ని నమ్ముతాము, अनजाने लोगों पर हम विश्वास करते हैं, మనకు సలహా ఇచ్చే వాళ్ళని నమ్ముతాము. हमें सूचना देने वालों पर हम भरोसा करते हैं। కానీ సర్వశక్తి కలిగిన దేవుని ఎందుకు నమ్మలేకపోతున్నాము? लेकिन सर्वशक्तिमान परमेश्वर पर हम क्यों विश्वास नहीं कर पा रहे हैं? ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, అబ్రహాము దేవునిని నమ్మాడు. अब्राहम परमेश्वर पर भरोसा रखा है। అబ్రహాము మనసులో ఏ వ్యక్తి లేడండి. अब्राहम के मन में कोई व्यक्ति नहीं था, దేవునిని అంతగా నమ్మాడు గనుక परमेश्वर पर उतना भरोसा रखा है। इसलिए మీరు ఆలోచించండి, एक बार आप सोचिए, దేవునిని నమ్మిన వానిని నవ్వుల పాలు చేస్తాడా దేవుడు? परमेश्वर पर भरोसा रखने वालों को क्या परमेश्वर शर्मिंदा करेगा? దేవునిని నమ్మిన వారిని కొదువలతో ఉంచుతాడా దేవుడు? परमेश्वर पर भरोसा रखने वालों को क्या परमेश्वर कमी घटी में रख దేవునిని నమ్ముకున్న వానికి తలవంపులు కలుగు చేస్తాడా దేవుడు? परमेश्वर पर भरोसा करने वालों को क्या लज्जित करेगा परमेश्वर? ప్రియులారా, हे मेरे प्रियो, ఆయనను నమ్మిన వారిని उन पर भरोसा रखने वालों को గణపరిచి దేవుడు. आदर करने वाला परमेश्वर है।
హెచ్చించే దేవుడండి, आदर करने वाला परमेश्वर है, ఉన్నత స్థలానికి తీసుకుని వెళ్లే దేవుడండి, ऊंचे स्थान पर ले जाने वाला परमेश्वर है, ఆపదలలో నుంచి తప్పించే దేవుడండి. विपत्तियों से छुड़ाने वाला परमेश्वर है। పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, पवित्र शास्त्र में हम पढ़ेंगे, నీవు నన్ను నమ్ముకున్నావు గనుక तू मुझे जान लिया है इसलिए నేను నిన్ను తప్పించదను అని రాయబడి मैं ఉన్నది. तुझे छुड़ाऊंगा करके लिखा हुआ है। మరి ఈ రోజున మనం ఎవరిని నమ్ముకున్నాము? तो आज हम किस पर भरोसा रखें? కడుపును పుట్టిన పిల్లల్ని నమ్ముకుంటాం, कोख से जन्मे बच्चों पर भरोसा रखते हैं, మనకున్న ఆస్తిని అంతస్తుల్ని నమ్ముకుంటాం, हमारे जायदाद पे हम भरोसा रखते हैं, మన భుజాల మీద చేతులేసే స్నేహితులను నమ్ముతాం. हमारे कंधे के ऊपर हाथ डालने वाले मित्रों पर भरोसा रखते हैं। మరి దేవునిని ఎలా నమ్ముకున్నాము? और परमेश्वर पर हम कैसे विश्वास कर रहे हैं? ఆయననే నమ్ముకున్న వానికి उन पे ही भरोसा करने वालों को ఆయన ఎన్నడూ దూరాన ఉండేవాడు కాదు. उनसे वो कभी दूर नहीं रहने वाला है। అబ్రహామును దీవించిన దేవుడు अब्राहम को आशीषित करने वाला परमेश्वर నిశ్చయముగా మనల్ని దీవించుటకు శక్తి గల దేవుడు, निश्चय हमें भी आशीषित करने के लिए सामर्थ्य है। నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించుటకు నమ్మదగిన దేవుడు ఆయన, निश्चय हमें आशीष देने के लिए विश्वास योग्य परमेश्वर है। నిశ్చయముగా మన స్థితిని గణపరిచే దేవుడు ఆయన. निश्चय हमारी स्थिति को वो आदरमान ఆ ठहराएगा। కృపగల దేవుడు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా ఆయన ఆశీర్వదించి దీవించి అబ్రహాము వలె ఒక ఉన్నత స్థితికి తీసుకుని రావడానికి ఇష్టపడిన దేవుడై నీతో మాట్లాడుతున్న वो దేవుడు ఆయన. अनुग्रहकारी परमेश्वर ये बातें सुनने वाले आपको भी आशीषित करके अब्राहम के जैसे एक ऊंचे स्थान में ले जाने की इच्छा करते हुए तुमसे बात करने वाला నేను మూడు परमेश्वर है। విషయాలు మీతో చెప్తూ వచ్చాను. मैं 3 बातें आपको बताते आया। అబ్రహాము ఆశీర్వదించబడడానికి గల కారణం, अब्राहम के आशीष पाने का कारण, అబ్రహాం దైవ ప్రత్యక్షత కలిగిన వాడు. अब्राहम परमेश्वर का दर्शन पाया हुआ व्यक्ति। రెండవది, दूसरा, అబ్రహాము దేవునికి స్నేహితుడు. अब्राहम परमेश्वर का मित्र था। మూడవది, तीसरा, అబ్రహాము దేవునిని నమ్మినవాడు. अब्राहम परमेश्वर पर विश्वास करने वाला था। ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय ఈ भाइयों, అనుభవాల్లోకి మీరు రాగలరా? इन अनुभवों में क्या आप आ सकते हैं? అలాగైతే మీరు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకో. सिर झुकाइए, हम प्रार्थना करेंगे। ఆశ్చర్యకరుడైన తండ్రి, हे आश्चर्यजनक पिता, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. हे जीवादि पिता परमेश्वर, आपको धन्यवाद देते हैं। ఆనాడు అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, उस दिन अब्राहम आशीषित पाया है, అబ్రహాము దీవించబడ్డాడు నాయన. अब्राहम आशीष पाया है परमेश्वर। అలాంటి దీవెన ఆశీర్వాదం మేము పొందుకోవడానికి ऐसे आशीष हम भी पाए। అబ్రహాములో ఉన్న మంచి సుగుణములను ధ్యానిస్తూ వచ్చాం. अब्राहम के सद्गुणों का ध्यान करते हुए आए हैं। నాయన, అబ్రహాము మీ ప్రత్యక్షత కలిగి ఉన్నట్లుగా, जैसे अब्राहम आपका दर्शन पाया हुआ व्यक्ति था, అబ్రహాము మీకు స్నేహితుడే ఉన్నట్లుగా, जैसे अब्राहम आपका मित्र था, అబ్రహాము మిమ్మల్ని నమ్మినట్లుగా अब्राहम जैसे आप पर भरोसा किया మేము था, కూడా అలా బ్రతకడానికి కృప చూపమని వేడుకొనుచున్నాను. हम भी वैसे जीने के लिए हमें अनुग्रह देने की प्रार्थना करते हैं। మేము మనుషులను నమ్మి हम मनुष्यों पर भरोसा करके అలసిపోయాం, थक गए हैं, ఓడిపోయాం, हार गए हैं, కృంగిపోయాం. टूट गए हैं। ప్రభువా, ఈ వేళ మిమ్మల్ని చూసి మిమ్మల్ని నమ్ముతున్నాం. हे प्रभु, आपकी ओर देखकर हम आप पर विश्वास कर रहे हैं। మీరే మమ్మల్ని ఆశీర్వదించమని, आप ही हमको आशीषित करिए, దీవించమని, आशीष दीजिए। మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటాం. हम अपने आप को आपके हाथों में सौंपते हुए యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के प्रशस्त नाम में प्रार्थना कर रहे हैं पिता, ఆమేన్. आमेन। ప్రభువైన యేసుక్రీస్తు నామములో प्रभु यीशु मसीह के नाम में మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున आप सबको होसना सेवकाई की तरफ से హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. हार्दिक शुभकामनाएं। प्रियरा, हे प्रियो, ఈ సందేశాలని इन संदेशों को మీ స్నేహితులకు, आप अपने मित्रों మీ को, బంధుమిత్రులకు अपने रिश्तेदारों को మీరు చేరవేయండి. उन तक पहुंचाइए। ఈ సందేశాల ద్వారా इन संदेशों के द्वारा ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకుంటూ आध्यात्मिक आशीष पाने की कामना करते हुए మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. आप सबको हार्दिक धन्यवाद देता हूँ। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. प्रभु आप सबको आशीष दे, ఆమేన్. आमीन। हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए। पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।